గారు మాట్లాడితే అదే బేసిక్గా ఇప్పుడు డైరెక్ట్ విక్రమ్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. లాస్ట్ మూమెంట్లో పెట్టారు, నెక్ టు నెక్ మాట్లాడమంటున్నారు. జర్నీ చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ 2001లో నుంచి స్టార్ట్ అయిన జర్నీ రైట్ నో ఒక 23 years. 2024 అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. నేను బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు నాకు గోడ మీద ఒక పోస్టర్ కనబడ్డది, చిత్రం తేజ చిత్రం అని రాసి ఉంది. అక్కడ స్టార్ట్ అయింది డైరెక్టర్ అవ్వాలనే జర్నీ. ఆ డ్రీమ్ వచ్చేసి ఆ రోజు నేను అనుకున్నా డైరెక్టర్ అవ్వాలని చెప్పి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో ఏదైతే ఆ కోరిక ఉందో దాన్ని బలంగా నమ్మినుండే. బట్ చాలా అంటే హర్డిల్స్ వచ్చిన ఉండే లైఫ్లో, చాలా ఛాలెంజెస్ ఉండే. బట్ ఎక్కడ దానికి వెళ్తామో తెలియదు, రూట్ మ్యాప్ ఏంటో తెలియదు, వెనకెవరు లేరు. చాలా మధ్యతరగతి కుటుంబం, అంటే మామూలు చిన్న ఫ్యామిలీ మాది. బట్ ఇక్కడున్న టైంలో ఐ వాంట్ టు అక్కడ 5 మందికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. నా లైఫ్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి నా 5 మంది చాలా తోడ్పడ్డారు నా లైఫ్లో. దాంట్లో ఫస్ట్ మా మదర్, మా అమ్మ. అంటే చేయి పట్టుకొని నాకు సినిమా పరిచయం చేసి మా మదర్. ఎల్వినర్ గల్లీలో ఉండేటోళ్ళము, గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్ పోయేది ప్రతి ఫ్రైడే. నన్ను కూడా తోడుకు తీసుకుపోయేది. అక్కడ నేను సినిమా అనేది ఏంటి అన్న డ్రీమ్ లాగా ఉండే. బట్ ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయింది మా మదర్ ద్వారా. సినిమాని చూసా, ఒక కలర్ఫుల్ వరల్డ్ స్క్రీన్. దాంట్లో మా మదర్ ఫస్ట్ వేలు పట్టుకుని నడిపించారంటారు కదా, ఓనమాలు నేర్పించారన్నట్టు మా మదరే సినిమాకి పరిచయం చేసి ఆ పిచ్చి కూడా రావడానికి రీజన్ కూడా మా మదరే. చాలాసార్లు బ్లేమ్ చేస్తుంటుంది ఎందుకురా మనకి ఇదంతా అని. బట్ తీసుకుపోయింది నువ్వే, దాన్ని పరిచయం చేసింది నువ్వే. రైట్ నో ఇక్కడ ఉన్నంటే మీ వల్లే. థ్యాంక్ యూ అమ్మా. అండ్ రెండోది మా వైఫ్ అను, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, అంటే అవసరమైన కానీ క్వశ్చన్ మార్క్ రాలేదంటే చూడండి తను నన్ను నమ్మింది. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్నా నేను. థ్యాంక్ యూ అను. అండ్ ఆ సెల్లైడ్లో పోయినని చెప్పే కదా, సెల్లైడ్లో చూసిన తర్వాత ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సార్. సార్ అనొద్దు, అన్న అంట నేను, ఎందుకంటే దేవుడిచ్చిన అన్న. నాలాంటి వాళ్ళని చాలామంది నడిపించింది ఆయన్నే. సినిమానే ప్రపంచానికి, కళా ప్రపంచానికి తీసుకొచ్చింది కూడా ఆయన్నే. సార్ నా లైఫ్లో ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నా, ఇది స్టేజ్ వస్తుంది అనుకున్నా. బట్ మీరుంటే బాగుంటుంది అనుకున్నా. ఈ ఈవెంట్కి మీరుంటే బాగుంటుంది అన్న కళలు అంటాం కదా. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా కళ చాలా పెద్దవి. బట్ ఆ ఇంద్ర రాలేదు, బట్ ఈ ఇంద్ర వచ్చారు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ కొడతా నేను. ఆ కొట్టిన రోజు మీరు ఆ పెద్ద ఇంద్రాన్ని కూడా తీసుకొని రావాలి, చిరంజీవి గారితో మీరు రావాలి. ఆ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అసలు మీరంటే ఎంత పిచ్చో మీకు తెలీదు, నాకు తెలీదు. అది మీరు మన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు పడుకున్నారు కానీ నేను పడుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ. అంటే కొన్ని మీటింగ్స్ జరుగుతాయి లైఫ్లో, తెలియదు ఎందుకు జరుగుతాయి మీటింగ్ అనేది. ఎనిమల్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించిన టీజర్ సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ ఒకటి జరుగుతున్నప్పుడు రామీ అనుకోకుండా అక్కడ రావడం జరిగింది, సందీప్ రెడ్డి వంగ. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు మీట్ అయినా అని. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఈరోజు స్టేజ్లో నిలబడడానికి ఆ రోజు ఒక చిన్న మీట్ అంటారు కదా, 8 hours మాట్లాడుకున్నా, అది తోడ్పడ్డది. థ్యాంక్ యూ బ్రో. నేను మీకు ఫోన్ చేసిన, బట్ మీకు నేను గుర్తులేను, బట్ మీరు నాకు గుర్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట కావచ్చు, అర్జున్ రెడ్డి స్ట్రగుల్ కావచ్చు, ఒక డ్రీమ్ అంటే ఒక కలలు కంటే దాన్ని తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో ఆ రోజు 8 గంటలు మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండే లైఫ్లో. ఒక మాట అన్నావు, ఎవడి మాట వినొద్దు, నచ్చింది చెయ్యి, ఎంత దూరమైనా పో, నచ్చింది చెయ్యి అని అన్నారు. అదే చేసుకుంటూ వచ్చా ఇప్పటివరకు. యూఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. అంటే ఇది వైరల్ కోసం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా వైరల్ కోసం తీలే నేను. అంత ఎమోషనలే ఉంటుంది. మీరు చూసిన ట్రైలర్గా మీకు ఎమోషన్స్ కనబడతాయి, వెంటాడతాయి. బట్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ స్టార్. ఎందుకంటే జీవితంలో
ఓడిపోతాం అంటారు కదండి, ఓడిపోతాం అనే టైంలో ప్రతిసారి ధైర్యం నింపింది ఆయన్నే. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ఏదైతే ఒక స్టేజ్ అనుకుంటాం, ఒక కోరికలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎంత దూరమన్నా పోవాలని నేర్పించింది ఆయన్నే. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్. మిమ్మల్ని తొలి ప్రేమప్పటి నుంచి మేము మీట్ అవ్వాలనుకున్నా, బట్ జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మీ దగ్గరకు వస్తా. అండ్ ఈ 5 మంది అయిపోయిన తర్వాత లైఫ్లో అంటే ఒక గురువు అనొచ్చు, ఒక పాత అంటాం చూసిన ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్కమేని గోపాల్ గారి దారి చాలా గుంతలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ, ఆ సాచురేషన్ పాయింట్ అంటే క్లోజర్ అంటాం చూసినారు లైఫ్లో. దిస్ ఇస్ అ క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్కి ఇది ఫస్ట్ మెట్టు. అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సృజన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చాం, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా అంటే సినిమా తీయడానికంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసినారా. దేర్ ఈజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసినారా. గట్టిగా నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీని కొనేసింది, థియేట్రికల్ రైట్స్ సోల్డ్, ప్రవీణ్ గారు కొనేసారు. సినిమా రేపు 22వ తారీఖు కూడా గుద్దబలు దింగుతుంది, మీరు రాసుకోండి. అంటే నేను బూత్ కాదు, మళ్ళీ మీరు బూత్లాగా తీసుకోవద్దు. ఇందిరా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట నన్ను ఒక 100 మంది అడిగిన ఉండే సినిమా ఎట్లుందంటే గుద్ద పగిలిపోయిందన్న. నేనేమంటున్నా 22వ తారీఖు కూడా మీకు అదే మాట వినబడకపోతే, అంటే లైఫ్లో ఒకటి ఉంటుంది కదా, ఒక బెట్ ఆన్ స్టేజ్ వస్తుంది కదా లైఫ్లో, డూ ఆర్ డే స్టేజ్లో బెట్ అంటాను కదా. నా 23 ఇయర్స్ ఆఫ్ కెరీర్ నేను బెట్ చేస్తున్నా. ఇది ఈరోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి గుద్ద పగిలిపోయింది అన్న పోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటా. నా బెట్ చేసిన, నా కెరీర్ని బెట్ చేసిన మీకు, అంటే ఎంత నమ్మకమో చెప్తున్నా మీకు సినిమా పట్ల. అండ్ థ్యాంక్ యూ. మీరు సినిమా చూడండి. రోటీ కపట రొమాన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్ ఫిలిం, చాలా మెచ్యూర్డ్ ఫిలిం. ఈ సినిమా మిమ్మల్ని నేను ఒక నాలుగు లైన్స్లో చెప్పాలంటే, ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఏదో నార్మల్ సినిమాలో చూడొద్దు. 22వ తారీఖు రోజు మీ స్క్రీన్ థియేటర్స్లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుద్ది సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది. అందరూ చాలా చిన్న చూపు చూస్తుంటారు. రోటీ కప్ రొమాన్స్ అని కూడా అడల్ట్ ఫిల్మ్ అనుకుంటారు, రొమాన్స్ అనగానే లైఫ్ లేదు అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఫిలిం. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఫిల్మ్ని మీ ఫ్యామిలీ మొత్తంతో చూడొచ్చు. మా మదర్తో నేను పోయి చూస్తున్నా ఫస్ట్ రోజు. ఇంతవరకు మా మదర్ నేను చూపించలేదు సినిమా. ఐ వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. నా ఫేవరెట్ థియేటర్స్ కొన్ని ఉన్నాయి, బట్ తెలియదు మన ప్రవీణ్ గారు ఏ థియేటర్ పెడతారో తెలియదు. బట్ సంధ్య అన్నారు, బట్ తెలీదు. ఐ వాంట్ సీట్ ఇన్ మెయిన్ థియేటర్. టైం అయిపోతుంది, బట్ నర్వస్ కూడా ఉంది, కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయా. కానీ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ టైం రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేయడానికి ఒక కీలకమైన మీటింగ్ జరిగిన ఉండే. అన్న నీ సినిమా కంటే నువ్వు ఎంత నమ్ముతున్నావు దానికంటే ఎక్కువ నమ్మినన్నా నేను సినిమా అన్నారు. ఆ రోజు చూడాలి. ఆ మన ప్రివ్యూ థియేటర్ బయట ఊగిపోయారు. నేనే ఊగిపోతున్నంటే నాకంటే పెద్దగా ఊగిపోయే ఒక ఆయన వచ్చారు. అంటే సరే నమ్మాలని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయన ఒక్క మాట అన్నారు, ఇది 50 days ఆడిపియాలనుకున్న కోరిక ఉందన్న నాకని. సార్ అన్న నేను ఒకటే చెప్తున్నా, అంటే వేరే సినిమాకి తక్కువ చేయడం కాదు, నా సినిమాని నేను ఎక్కువ చేసుకుంటున్నాను అంతే. 10 పుష్పాలు మన మీద పడ్డా కూడా నా థియేటర్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటుంది. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ బ్రదర్ థ్యాంక్ యూ. సూపర్ హీరో మాట్లాడుతున్నా సార్, ప్రతి దాంట్లో స్పాయిలరే మీరు. ఇది తేజ నేను ఆల్మోస్ట్ లక్కీ మీడియాలో 7 years నుంచి తిరుగుతుండే, బట్ స్టార్టింగ్ నుంచి చూశాను మిమ్మల్ని. బట్ ఒక హనుమాన్ లాంటి సినిమాతో యు డన్ ఏ బ్రిలియంట్ జాబ్. నేషన్ మొత్తం మన తెలుగు సినిమా చూసేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే మీ మిరాయి కూడా అంత ప్రపంచం మొత్తం మన వైపు చూడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. లైఫ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తేజ సజ్జా గారు. అంటే అదే అంటున్నా, కళలు ఎంత దూరం అన్నా తీసుకెళ్తే అంటారు కదా, దట్ ఈజ్ మే ఒక మనిషిలాగా చూపించుకోవాలంటే రైట్ నో నానిగారి తర్వాత వీ కెన్ సీన్ తేజ సజ్జా. ఆ జర్నీని చూస్తే అర్థమైపోద్ది. ఇలాగ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక
చిరంజీవి గారు 100 సినిమాల ట్రైలర్లో ఒక దాంట్లో కొడితే ఎట్లుంది అట్లుంది. అండ్ మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, మీరు పెద్ద హీరో అవ్వాలి. మీతో పాటు నేను కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్న ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించుండొచ్చు విక్రమ్ అనే స్పీచ్, బట్ ఈ సినిమా రిలీజ్ అవుతే దీన్ని మళ్ళీ ప్లేబ్యాక్ వేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విక్రమ్ రెడ్డి గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడు